వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. దాంతోపాటు మళ్ళీ రేపు ఎలాంటి మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనం నిఫ్టీలో డైలీ చార్ట్ చూసుకుంటే కనుక నిన్న అనుకున్నట్టు మనకు మళ్ళీ ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అవుతే ఫాల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నాము. అలాగే ఈరోజు మనం ఒక మార్కెట్లో చిన్న ఫాల్ చూసామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ జరిగి మార్కెట్ కిందికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మేజర్గా ఏంటంటే బయర్స్ ఒకసారి ఇక్కడ ట్రాప్ అయ్యారు అంటే దాని తర్వాత వాళ్ళ స్టాప్ లాస్ సెట్ చేయడానికి మార్కెట్ కిందికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5 మినిట్స్ చార్ట్లో కూడా ఒకసారి మనం చూసుకుంటే ఏంటంటే మార్కెట్ ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ మళ్ళీ నిన్నటి లెవెల్స్ దగ్గరకు వచ్చి అక్కడే కన్సల్టేషన్ చేయడం జరిగింది. సో ఎక్కువగా చూసుకుంటే ఏంటంటే మొమెంటం రానట్టే నిన్న ఎలా అయితే మనకు సైడ్ వేస్ మార్కెట్ ఉండిందో అలాగే సేమ్ ఈ రోజు కూడా ఒక సైడ్ వేస్ మార్కెట్ ఉండింది అని అనుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మనకు రేపు మార్కెట్ ఇక్కడ మనకు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మనకు పైకి వెళ్తున్నట్టు కనిపించింది అంటే రివర్సల్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. అంటే డౌన్ సైడ్ బేరిష్ వ్యూ పాయింట్ ప్రస్తుతానికి మనకు ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ ఈ రోజు లాగానే మార్కెట్ కిందికి వస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే అక్కడ పట్టి ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ అంటే అక్కడ నుంచి ఇంకా ఫాల్ వస్తుంది. పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంకా ఫాల్ చూడడానికి కొంచెం టైం పడవచ్చు. సో మొత్తానికి అయితే బేరిష్ వ్యూనే ఉంది మనకు. అండ్ మళ్ళీ మనకు డౌన్ ఫాల్ ఎక్కడి వరకు చూడొచ్చు అంటే ఇంతకుముందు ఎక్కడి వరకు అయితే వచ్చిందో మళ్ళీ అక్కడి వరకు వచ్చి కొద్దిగా అక్కడ నుంచి మళ్ళీ కన్సల్టేషన్ చేసి ఇంకా కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దీంతో పాటు ఇంకొకటి చూసుకుంటే నిన్న మనకు వాల్యూమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ మనకు బాగా నిన్న వొలటైల్గా ఉండింది అండ్ అంత పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది కాబట్టి వాల్యూమ్స్ ఎక్కువగా చూసాము. ఆ వాల్యూమ్స్ అంతా కూడా పంపింగ్ చేశారు కాబట్టి అంత వాల్యూమ్కి తగ్గట్టు మళ్ళీ బయింగ్ మనకు వస్తేనే ఆ బయింగ్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర అక్కడ నుంచి మళ్ళీ డంప్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది కూడా మనం వాల్యూమ్స్ కూడా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వాల్యూమ్స్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్స్ ఎంత ఎక్కువ వస్తే మార్కెట్ అంత ఎక్కువ మనకు డ్రైవ్ చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం మన డిసిషన్ అనేది తీసుకోవాలి. సో రేపటి ఓపెనింగ్ని బట్టి మన స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ రేపు మార్కెట్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.